గ్రామంలోని ఎత్తైన మురిపెం చేసే చెట్ల మధ్య ఒక చిన్న గ్రామంలో జయశ్రీ మరియు వైశ్రీ అనే ఇద్దరు విడదీయలేని స్నేహితులు నివసించేవారు. వారు ఇద్దరు ఆత్మవిశ్వాసం కలిగి ధైర్యవంతులుగా ఉండేవారు. ఎప్పుడూ కొత్త ప్రయాణాలను అన్వేషించేవారు. ఒకరోజు వారు తమ గ్రామంలోని పురాతన రామ చెట్టు వద్ద ఆడుకుంటూ ఒక ప్రకాశించే రాయి కనుగొన్నారు. దానిని తాకగానే ఒక అందమైన మాంత్రిక తేజస్సు వారికి కనిపించింది. అది లిరా అనే స్నేహపూర్వకమైన పెట్టపరుగు రూపంలో మారింది. లిరా వారికి ఒక మాంత్రిక అడవిని అన్వేషించే అవకాశం ఇచ్చింది. అక్కడ ఆశ్చర్యాలు మరియు సవాళ్లు సమానంగా ఉంటాయి. తమ సమర్థత మరియు దయతో ఆ సాహసాన్ని పూర్తి చేసిన తర్వాత వారు తమ గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా మరియు భద్రంగా ఉండాలని ఒక మన్నించి కోరిక కోరారు. లిరా వారి నిస్వార్థతను మెచ్చుకుని ఆ కోరికను నెరవేర్చింది. ఆ ప్రయాణం వారిద్దరికీ తమ హృదయంలో నిజమైన మాంత్రికత ఉన్నదని నేర్పింది.